కానీ బిల్డింగ్లు కట్టిస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి అక్కడ మారుస్తారు. ఎందుకు అనవసరంగా ప్రజలను పెడతారు? ఇంకా అమాయక ప్రజలు ఇటువంటి మోసపూరి నాయకులను నమ్మకాన్ని దయచేసి మీరు గట్కేసారిలో 10 ఏళ్ళకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ అవకాశం ఇస్తే ఊరికి వెనుకకే పోతుంది తప్ప మనకు ముందుకే ప్రసక్తి లేదు. ఆయన ఒక అడుకుంటున్నాడు అలా అభివృద్ధిని. ఓడే అడుకుంటాడు. ఊరికి మేము 50 ఏళ్ళ సేవ చేస్తున్నాం. మేము అందరం, మా తండ్రులు, మేము, మా తమ్ముళ్ళు, మా సోదరులు ఊరికి కట్టుబడి ఉన్నాం. ఏం లేదు, ఉన్న భూములన్నీ అమ్ముకొని రాజకీయం చేస్తున్నాం. మేము ఇళ్ళ లేక కబ్జాలు పెట్టి, ఆడ కబ్జాలు పెట్టి, ఈడ కబ్జాలు పెట్టి డబ్బులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కబ్జాలే లేదు. ఎన్ని చూపించాలి గట్కేసార్లు ఎగ్జాంపుల్. ఈ దొరలంతా ఈ 10 ఏళ్ళలో ఎన్ని కబ్జాలు చేసి ఎన్ని పైసలు తీసుకున్నారు తెలుసా? రమ్మని దమ్ముంటే చర్చకు ఈనాడు చూపిస్తాం ఈ నాయకులకు అందరికీ. కోట్ల రూపాయలు మైసమ్మ గుట్ట పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటారు. ఆ గుడి ముంగడ జాగా, గుడి వెనక జాగా మొత్తం ఆమెషం. గుడికి ఇచ్చిపెట్టిన దాత కూడా పాప మళ్ళీ ఆ ముస్లిం మొగ్గు ఇచ్చిపెడితే అది అమ్మకదేంగి రేటు కాడికి ఈ దొరలు ఓనికి ఎన్ని అమ్మకదేంగుతారు? అన్నీ ఇదే లిటికేషన్లు, ఇదే పంచాయతీ, ఇదే తప్ప రియల్ ఎస్టేటు, ఈ లిటికేషన్ తప్ప వేరే ఏ సోయి లేదు తప్ప అభివృద్ధి లేదు, ఏం లేదు. ఏం అభివృద్ధి చేసిరా? ఎక్కడవో, ఏ గల్లీవో, ఏ మూలవో, ఏడవైనా బండారు సీన్ వేసిన రోడే కనిపిస్తుంది. కుల సంఘాలకు బండారు సీన్ వేసిన కమిటీలే కనిపిస్తాయి. శ్మశాన వాటికలకు స్నానాల గదులు కట్టించింది బండారు సీనే రాసి పెట్టుకోవాలి. ఏ కులానికైనా ఎవరికైనా కట్టించింది యాజ్ ఎంపీగా ఉండి అన్నీ నేనే చేసిన. 100% మొత్తం సాక్షరత ఇస్తాను నేను. దయచేసి